అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఎస్డిఎల్సి వద్ద అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు, సమానత్వ బోధనలు ఇచ్చాడు, భూమిపైన ప్రతి ఒక్కరికి సమాన హక్కులను కల్పించారు. కావున మొన్న జరిగినటువంటి 18వ తారీఖు రోజున నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటనను మేము ధర్మ స్టూడెంట్ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఈ రాజ్యాంగానికి ముందు వర్ణ సిస్టమ్ వ్యవస్థ ఆ విధంగా ఉండేది. కాకపోతే రాజ్యాంగం మనకి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు సమానత్వమే అని బోధిస్తూ ఉంది. కావున ఏదైతే ఆ పోతన విలేజ్ లో జరిగింది, ఒక్క నిమిషం, కుమ్మెర అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఏదైతే మొన్న జరిగినటువంటి 18వ తారీఖున నాగర్ కర్నూలు జిల్లాలో అది ఆ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ కులన్మాదులు రెడ్డి వ్యవస్థను నడిపించేటువంటి ఒక గుళ్ళ ఉన్నటువంటి వ్యవస్థ నడిపిస్తున్నటువంటి రెడ్డి అహంకారంతో ఒక చాకలి కులం సంబంధించినటువంటి వ్యక్తులను అణచివేతకు గురేసి కొట్టడం జరిగింది. సీరియల్ గా ఒక 3 నుంచి 4 గంటల పాటుగా తీవ్రంగా వాళ్ళను కొట్టి నానా హింసలు చేయడం జరిగింది. అయ్యా పాపం అని క్షమించండి ఆ తల్లి బోరున 2 నెలల పసికన్ను తన కాళ్ళ దగ్గరికి పెట్టి క్షమించండి అయ్యా అని ఆ పాప ముఖం చూసి అన్న జర మమ్మల్ని క్షమించాయి అన్న అయ్యా అంటే ఆ రెడ్డి ఆ మతం మాదులు ఆ కులపిచ్చి నా కొడుకులు ఏం చేసిందంటే కాలుతోని తంతే ఆ బిడ్డ అక్కడికక్కడే ఒక రోజు స్ట్రగుల్ అవ్వకుండా మొన్న చనిపోవడం జరిగింది. చాలా వరకు చాలా బాధాకర విషయం. ఒక ఏం తెలియని పసికందుకు ఈ సమాజంలో కుల వ్యవస్థ ఏం తెలియజెప్తా ఉంది. అసలు భారత రాజ్యాంగం మనకేం చెప్తుంది? సమానత్వాన్ని బోధిస్తుంటే ఇంకా ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు, ఇంకా ఈ రెడ్డి నా కొడుకులు ఏం చేస్తున్నారు అంటే ఇది కులానికి ఇది మేము ఎక్కువ మీరు తక్కువ అని అణచివేతకు చేసి 100% గా వాళ్ళు మాపై అణచివేతకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ధర్మ స్టూడెంట్ యూనియన్ నుంచి. కావున ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ముఖ్యంగా కీలకంగా ఉండేవారు పోలీసులు మరి ప్రభుత్వం. వారు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? కనీసం వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు వహించకుండా ఇప్పటికీ ఆ తుకారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా పోయింది. అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ పోలీస్ వ్యవస్థకు ఎవరు అసలు అనుమతులు ఇస్తూ ఉన్నారు? ఏ ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నారు? ముమ్మాటికి తెలంగాణ గడ్డ మన రాజ్యం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అగ్రకుల రెడ్డి వెలుమల పెత్తనం నడుస్తా ఉంది. అనగారిన వర్గాలకి చోటు లేదు. అందుకే నా బీసీ సోదరులారా, నా బీసీ ప్రజలారా, నా ఎస్సీ ఎస్టీ ప్రజలారా సోయి తెచ్చుకోండి, మన రాజ్యాన్ని తెచ్చుకుందాం. మన రాజ్యాన్ని తెచ్చుకొని మనమంతా ఏకమైదాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఎట్టి పరిస్థితుల్లోనైనా వారిపై చర్య తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.